హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? లేదంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసేసారా? లేదంటే ఎగ్జామ్ రాయాలి, ఏం చదవాలి అని అనుకుంటున్నారా? సో మీ అందరి కోసం నేను ఈ వీడియో మీకు తీసుకొచ్చేసాను, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది, వేటికి ఎన్ని మార్క్స్ వేస్తారు, సో ఏది ఇంపార్టెంట్, ఏది మీరు మస్ట్ అండ్ షుడ్గా ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో రాయాలి, ఏది రాసినందుకు మీకు మార్క్స్ వేస్తారు. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఐఎమ్ కార్తిక్, యువర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీనాథ్ అకాడమీ. సో ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఫస్ట్ థింగ్, ఫార్ములా అండ్ ప్రొసీజ్యూర్. సో ఎయిమ్, అపార్టస్, ఫార్ములాకి తర్వాత ప్రొసీజ్యూర్ ఎట్లా చేస్తాం అనేది. సో దీనికి మనకి ఓవరాల్గా 5 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్. సో మీకు మీరు ఎవరైనా కానీ మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే సో మీకు వాళ్ళు పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే ఎయిమ్ రాయాలి, అది ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, దాన్ని చూసి రాయాలి. అపార్టస్ రాయాలి, ఫార్ములా రాయాలి, కొంచెం ప్రొసీజ్యూర్ రాయాలన్నమాట. సో అది రాసినందుకు మీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టేబుల్స్, అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్స్. సో మీరు ఇలా టేబుల్ కూడా డ్రా చేయాలి. అలా ఏమో అపార్టస్ ఫార్ములా రాసిన తర్వాత టేబుల్ కూడా రాయమంటారు మిమ్మల్ని. సో దానికి సంబంధించిన టేబుల్ కూడా మీరు డ్రా చేస్తారనమాట. సో ఆ తర్వాత అబ్జర్వేషన్, రఫ్ గ్రాఫ్ గీయమంటారు. రఫ్గా అంటే ఊరికే, తర్వాత ఎలా గ్రాఫ్ ఉంటుందో దాని ముందే ఊరికే రఫ్గా గీయమంటారు. సో అబ్జర్వేషన్స్. సో ఇవి చేసినందుకు గాను మీకు 8 మార్క్స్ అనమాట. టేబుల్స్, అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్స్కి మీకు 8 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఆ తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ చేసేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, వాల్యూస్ అన్నిటిని, అబ్జర్వేషన్స్ అన్నిటిని నోట్ చేస్తారు. తర్వాత క్యాల్కులేషన్స్ చేసి రిజల్ట్స్ రాస్తారనమాట. ఆ రిజల్ట్స్కి యూనిట్స్ కూడా మెన్షన్ చేయాలి స్టూడెంట్స్. సో వీటికి మీరు అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత, ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత క్యాల్కులేషన్స్కి అండ్ రిజల్ట్స్కి వచ్చి మీకు 6 మార్క్స్ ఉంటాయి అనమాట. 4 + 1 + 1 6 మార్క్స్ ఉంటాయి అనమాట. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది కదా? సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రికాషన్స్. సో మీరు కొంతమంది అయితే ముందే రాయమంటారు, లేదంటే లాస్ట్లో కూడా రాయొచ్చు. ప్రికాషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఎనీ 3 or 4 రాయడం బెటర్ అనమాట. అయితే వాటికి వచ్చే మార్క్స్ మాత్రం 2 మార్క్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రికాషన్స్ అనేవి మీరు అన్నిటికీ ఎక్స్పెరిమెంట్స్కి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, వైవా వాయిస్. సో మనకు తెలిసిందే కదా, వైవా వాయిస్ అడుగుతారు, వైవా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. దానికి 5 మార్క్స్ ఉంటాయి. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ వేస్తారనమాట. సో స్టూడెంట్స్, సో మీరు ప్రాక్టికల్కి వెళ్ళంగానే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఫార్ములా రాయడం. మీన్స్ ఎయిమ్, అపార్టస్, ఫార్ములా అండ్ టేబుల్, అలాగే ప్రికాషన్స్, అలాగే మోడల్ గ్రాఫ్ డ్రా చేయమంటారు. ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. సో ఇవి మీరు ఎవరైతే ఇవన్నీ ఇవ్వంగానే ఇవన్నీ రాసేసి మీరు వెళ్ళి చూపిస్తారో, ఫస్ట్ ఏం చేయాలంటే ఇవన్నీ రాసి ఒకసారి ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. మీకు తెలుసు కదా, చూపిస్తే వాళ్ళందరూ చూసి ఒకసారి సైన్ చేస్తారు. అప్పుడు మీరు మీ ఎక్స్పెరిమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో మీరు కనుక ఇవి ఫస్ట్ వెళ్ళి చేశారనుకోండి, ఏమో అపార్టస్ ఇవన్నీ మీ బ్యాచ్లో అందరికంటే మీరు ఫస్ట్గా త్వరగా రాసి నీట్గా రాసి తీసుకెళ్ళి చేశారనుకోండి, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో వాళ్ళకి మంచి ఇంప్రెషన్ పడిపోతుంది మీ మీద. సో ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఆ ఎగ్జామ్ యొక్క ఇంప్రెషన్ని కొట్టడమే మెయిన్ థింగ్. ఎప్పుడైతే మీరు మంచి ఇంప్రెషన్ని కొడతారో ఆటోమేటిక్గా మీకు వైవా వాయిస్లో మీకు మంచి మార్క్స్ ఆటోమేటిక్గా వేసేస్తారు. మీరు తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పినా కానీ మీ ఫస్ట్ ఇంప్రెషన్ బట్టి వాళ్ళకి కొంచెం మీ వైపు పాజిటివ్నెస్ వచ్చింది, వైవా మార్క్స్ మీకు వేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఏదన్నా కొన్ని వైవా క్వశ్చన్స్ లేదంటే బేసిక్ క్వశ్చన్స్ అండ్ వైవా దగ్గరికి వచ్చేవాటికి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, వాళ్ళు ఏదో హై అడుగుతారని మీరు ఊహించుకోవద్దు. మీ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే చాలు, వాళ్ళు ఇంకా సాటిస్ఫై అయిపోతారు. సో ఎగ్జామినర్ ఎంత సాటిస్ఫై చేస్తే మీన్స్ వాళ్ళని ఎలా అంటే కనుక వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కనుక బేసిక్స్ ఎక్కువ అడగరు. మీరు హై లెవెల్ క్వశ్చన్ చెప్పకపోయినా వాళ్ళు ఏమీ పట్టించుకోరు, ఎందుకంటే అంత లెవెల్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మీ నుంచి. బేసిక్ తెలియకపోతేనే వాళ్ళు కొంచెం మీ వైపు నెగిటివ్గా ఉంటారు స్టూడెంట్స్. ఓకేనా? సో మీరేం చేయాలంటే కనుక అవన్నీ రాసి చూపించారా, అక్కడ ఒకసారి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఏమన్నా కొంచెం మీకు రాకపోయినా వాళ్ళు కొంచెం మీకు మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. అండ్ తర్వాత క్యాలిక్యులేషన్స్, రిజల్ట్స్ చేస్తారు, ఆ క్యాలిక్యులేషన్ చేసేస్తారు, బాగానే ఉంటుంది. సో ఆ తర్వాత వైవా వాయిస్కి వచ్చేప్పటికి సో మీరు బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. వెర్నియర్ క్యాలిపర్స్ ఉందనుకోండి, దాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, దాని యొక్క లీస్ట్ కౌంట్ ఏంటి. సో వెర్నియర్ క్యాలిపర్స్లో మెయిన్ స్కేల్ ఉంటుందా, పిచ్ స్కేల్ ఉంటుందా, లేదంటే ఏ స్కేల్ ఉంటుంది, వెర్నియర్ క్యాలిపర్స్కి, స్క్రూ గేజ్కి డిఫరెన్స్
కరెన్సీ, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్. వాటికి బేసిక్ నాలెడ్జ్, ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్, మీకు మొత్తం తెలియకపోయిన బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆ బేసిక్ నాలెడ్జ్ నుంచి వాళ్ళ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. చేస్తే మీ మీద ఫుల్ గుడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. సో అప్పుడు మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో అలాంటి వైవా వాయిస్ సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ కోసం, ప్రతి ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కోసం మన దగ్గర ఆల్రెడీ వీడియో రెడీగా ఉంది స్టూడెంట్స్, ప్రాక్టికల్ వైవా క్వశ్చన్స్ అని మన ఛానల్లో. సో వెళ్ళి ఒకసారి చూసేయండి. అప్పుడు మీకు ఓవరాల్గా మీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్ సంబంధించిన వైవా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్సే అడుగుతారని కాదు, ఆ క్వశ్చన్స్ మీకు ప్రతి ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి స్టూడెంట్స్. ఓకేనా? దట్స్ ఇట్ అనమాట. సో ఇది స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డ్. మనం నార్మల్గా ప్రాక్టికల్స్ కలిగిన రికార్డ్ సబ్మిట్ చేస్తాం కదా, సో ఆ రికార్డ్కి ఒక 4 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా 30 మార్క్స్ అనమాట మనకి ప్రాక్టికల్స్కి వచ్చేసి. ఇవి ఇట్లా మనకి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చాలా ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి అండ్ చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అలాగే 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. ఐఐటీ నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండ్ 100% ఫ్రీ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అవ్వగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. బాయ్ స్టూడెంట్.